ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు నా వర్క్షాప్కి అటెండ్ అయిన వ్యక్తిలో ఒక పర్సన్ చేసిన ఒక మిస్టేక్ చూద్దాం. ఇతను ఒక 8 years బ్యాక్ ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాడండి. వాళ్ళ పాప 18 years వచ్చేవరకు హయ్యర్ ఎడ్యుకేషన్కి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కి తనకు ఒక లంసమ్ అమౌంట్ కావాలి, ఈ డబ్బులు తనకు ఉపయోగపడాలి అనేది తన ఉద్దేశం. దానికోసం ఏం చేశాడంటే, మీరు మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని చూడండి, ఇక్కడ కూడా చూపిస్తా. 8 సంవత్సరాలండి కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. సో నెలకి దాదాపుగా 15,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. తనకు వస్తున్న శాలరీలో నెలకి 15,000. ఈ 8 yearsలో అతను పెట్టిన మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ CAGR దాదాపుగా 23% వచ్చింది బాస్. మామూలుగా రాలా, 23% మంచి రిటర్న్స్ వస్తుంది. అంటే ఇతను 14,40,000 పెడితే ఇతనికి వచ్చిన రిటర్న్ ఎంత? 27 lakhs దాదాపుగా. మొత్తం కలిపితే 41,37,000 వచ్చింది. సో ఇందులో మనకి రిటర్న్స్ 27 lakhs మీద ఒక 2,70,000 10% ఇది పోయింది అనుకుందాం. దాదాపుగా తన ప్రాఫిట్ 38 చేంజ్. సరే 38 వేద్దాం. ఈ 38కి ఇంకొక 2 lakhs కలిపి తను ఏం చేశాడు, తీసేసి ఇంకొక 10 yearsకి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ డబ్బులు మొత్తం తీసేసి ల్యాండ్ ఇన్వెస్ట్ చేశాడు. నాకు అర్థం కాల అసలు, ఆ ఇన్వెస్ట్మెంట్స్లో ఇంత మంచి రిటర్న్స్ ఇస్తుంది కదా, ఎందుకని ల్యాండ్ ఇన్వెస్ట్ చేశాడు అనేది నాకు అర్థం కాల అసలు. ఓకే, సో ఆ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత రిటర్న్స్ వస్తుందని తనతో మాట్లాడాను, నేను తర్వాత చెప్తాను అది. బట్ ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ తీసుకుందాం. ఈ 23% చొప్పున ఇతను ఎన్ని సంవత్సరాలు అనుకున్నాడు? 18 years అనుకున్నాడు కదా. 18 years ఇదే అమౌంట్ ఇలానే కట్టుకుంటూ పోయాడు అనుకుందాం. 18 years కడితే సేమ్ రిటర్న్స్ 23% రిటర్న్స్ వస్తుంది కదా. ఇలానే రిటర్న్ వస్తే ఇతని ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? 32,40,000 అయింది. కానీ ఇతనికి వచ్చేది 4,73,00,000 రిటర్న్స్ కనుక 23% వచ్చి ఉంటే 4,73,00,000 వాస్. ఎక్కడ వస్తుంది? ఏ ల్యాండ్ మీద వస్తుంది? ఇప్పుడు అతను ల్యాండ్ తీసాడు. ఓకే, 8 years మ్యూచువల్ ఫండ్లు లంసమ్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ల్యాండ్ మీద పెట్టాడు. ఈ ల్యాండ్ 10 years ఉంచగలుగుతాడు. 10 yearsలో దాన్ని అమ్మేయాలా? అమ్మేస్తే 10 yearsలో ఆయన పెట్టిన 40 లక్షల ల్యాండ్కి 4 కోట్లు వస్తుందా? 4,73,00,000 వస్తుందా? లేదు, 18 సంవత్సరాలు 23% వస్తుందని గ్యారంటీ ఏంది? సరే 23 కాదు, 18 లెక్కేద్దాం. ఓకే, ఒకవేళ 18 yearsకి వచ్చేవరకు CAGR 18% పడిపోయింది అనుకుందాం. సో 18% పడిపోయినా తనకు వచ్చే అమౌంట్ 2,42 lakhs. 2,20 lakhs ప్రాఫిట్ బాస్. కూతురు చదువుకి ఎంత బాగా వెళ్ళిపోయేది. లేదు, ఒక 14% రిటర్న్ ఇచ్చింది అనుకుందాం. 23% వచ్చేది ఒక 14% దాకా వచ్చింది అనుకుందాం రిటర్న్ 18 yearsలో CAGR. అలా చూసుకున్న 1,48,00,000 బాస్. ఇలాంటి ప్రాపర్గా వెళ్తున్న ఇన్వెస్ట్మెంట్ని తను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? రియల్ ఎస్టేట్లో పెట్టాడు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని తప్పనను. నువ్వు ఇల్లు కొనుక్కోవడానికి, నీకు అసలు ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కోవడానికి నువ్వు అది తీసుకున్నావా? ఓకే, హ్యాపీ, దాంట్లో అసలు ఏ గొడవ లేదు. కానీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకెళ్ళి ఎక్కడో సిటీ అవుట్కట్స్లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్లో పెట్టేశావు. సో 40 lakhs నువ్వు ఎందుకు అక్కడికి తీసుకుపోయి పెట్టావు? ఇక్కడ వస్తున్న ఇంత పెద్ద అమౌంట్, ఒకవేళ 23% చొప్పున అయితే 4,70,00,000. ఒకవేళ 18% చొప్పున వచ్చిన 2,40,00,000. ఒకవేళ 14% CAGR వచ్చినా అది 1,40,00,000 వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి నువ్వు ఊరు చివరిలో ఎందుకు ల్యాండ్ కొన్నావు అన్నాను. అంటే ల్యాండ్ డబుల్ అయిపోద్ది కదా సార్ అంటే. బాగుంది, ల్యాండ్ డబుల్ అవుతుంది. ఎప్పుడు డబుల్ అవుతుంది? 2 నెలలకి 3 నెలలకి నీ ల్యాండ్ నువ్వు 40,00,000 80,00,000 అయిపోద్దా? 2 నెలల్లో 3 నెలల్లో? ఓకే, ఒక్కసారి అవ్వచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి డబుల్ అవుతుందా? అవ్వదు. సో డబుల్ అవుద్ది సార్. మా నాన్నగారు అదే చేశారు. మా నాన్నగారు ఒక 20 సంవత్సరాల క్రితం 10 లక్షలు పెడితే ఇప్పుడు అది ఆ ల్యాండ్ విలువ 1,00,00,000 రూపాయలు అయింది సార్ అంటున్నాడు. ఓకే, 20 సంవత్సరాల క్రితం 10 లక్షలు నువ్వు పెడితే ఈరోజు 1,00,00,000 రూపాయలు అయిందంటే CAGR క్యాలిక్యులేటర్లో చూడండి, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్కి మీ నాన్నగారు 2004లో 10 లక్షలు ఒక ల్యాండ్ మీద పెట్టారనుకుందాం. అదే సంవత్సరంలో స్టార్ట్ అయిన ఒక మ్యూచువల్ ఫండ్లో హీనంగా తక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టినా అది ఈ రోజున నువ్వు 1,00,00,000 రూపాయలు ల్యాండ్ వాల్యూ అవుతుంది అంటున్నావు కదా, అది ఈ రోజున యావరేజ్గా 2 కోట్లు అయి ఉండేది. చూడు, 2004లో స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మొత్తం చూడండి ఒకసారి. చేయండి, రీసెర్చ్ చేయండి.
అంత అయ్యేది. ఓకే, సో 12% రిటర్న్ ఇచ్చింది. సరే, నువ్వు తీసుకెళ్ళిన 40 లక్షలు డబుల్ అవుద్ది అంటున్నావు. ఎన్ని సంవత్సరాల్లో అవుద్ది? ఒక 6 సంవత్సరాల్లో డబుల్ అయింది అనుకున్నాం, అంతే కదా. రాత్రి డబుల్ అయితే అవ్వవు కదా. ఎక్కడో రేర్ కేసు, కంటిన్యూగా 3 నెలలకు 4 నెలలకు డబుల్ అయ్యేటి చాలా రేర్ కేసు. ఓకే, నువ్వు ఇన్వెస్ట్మెంట్కి సిటీ అవుట్కట్స్లో ఎక్కడో తీసుకున్నావు, 40 లక్షలు పెట్టుకున్నావు ఆ ప్లాటు. అది ఇప్పుడు 80 లక్షలు కావడానికి 6 years పడుతుంది యావరేజ్గా ఆ చుట్టుపక్కల జరుగుతున్న దాని లెక్క ప్రకారం. 6 లక్షల్లో 6 సంవత్సరాలకి అది డబుల్ అయింది, 80 లక్షలు అయింది. 6 సంవత్సరాలకి 80 లక్షలు అంటే నీకు రిటర్న్స్ ఎంత వచ్చినట్టు? 12%. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో 23% రిటర్న్ కదా. 23% రిటర్న్ వచ్చేదాన్ని తీసుకెళ్ళిపోయి నువ్వు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి అది కూడా 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. సో నీ బిడ్డ చదువుకు వచ్చే టయానికి ఎంత? ఒకవేళ నీకు 6 yearsకి డబుల్ అయింది, 8 lakhs అయింది. ఆ తర్వాత ఇంకో 4 years టైం ఉంది. ఆ 4 yearsకి నీకు ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది. సూపర్, 1 కోటి రూపాయలు వస్తుంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ 4,70,00,000 వదిలేసుకుందాం, మనకు అక్కర్లేదు. ఒకవేళ 18% చొప్పున 2,40,00,000 అయినా మనకు వద్దు, వదిలేసుకుందాం. ఇక్కడ 1 కోటి రూపాయలు వచ్చింది. ఈ 1 కోటి రూపాయలు నీ పిల్లకి ఎలా ఉపయోగపడుతుంది, నీ కూతురికి ఎలా ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్కి ఇతను రిజిస్ట్రేషన్ చేసుకునే టయానికి నువ్వు 40 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసావా అని అడిగా. లేదు సార్ అన్నాడు. ఏమి 40 లక్షలకి రిజిస్ట్రేషన్ వద్దు, 10 lakhsకి రిజిస్ట్రేషన్ చేసుకుందాం, మిగిలిన 30 lakhs నా చేతికి ఇవ్వండి అన్నాడు ఆయన. ఓకే, నీకు రిటర్న్స్ పెరుగుతున్న కొద్దీ రేపు 1 కోటి రూపాయలు వచ్చింది అనుకుందాం. 1 కోటి రూపాయలు ఎవడైనా నీకు డైరెక్ట్గా 1 కోటి రూపాయలకి రిజిస్ట్రేషన్ చేస్తాడా? కొనేవాడు చేసుకుంటాడా? చేసుకోడు. నీకు అకౌంట్కి ఒక 40 లక్షలు ఇస్తాడు, 40 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, మిగిలిన 60 lakhs నీ బ్లాక్ మనీ అవుతుంది. నీ డబ్బును తీసుకెళ్ళి రేపు నీ కూతురికి 1 కోటి రూపాయలు కట్టాలంటే నీ అకౌంట్లో 40 లక్షలే ఉంది. ఈ 60 లక్షల్ని నువ్వు తీసుకెళ్ళి కాలేజీలో డబ్బు కట్టగలవా? ఎవరైనా క్యాష్ తీసుకుంటున్నారా? ఏ కాలేజ్ వల్లైనా వైట్ మనీ కావాలా? నీకు వచ్చింది బ్లాక్ మనీ. నువ్వు అదే మ్యూచువల్ ఫండ్లో ఉంటే 4,70,00,000 ట్యాక్స్లోనూ నీ మనీ ఎంతో వైట్ మనీ. నీ బిడ్డ 1 కోటి రూపాయలు కాలేజ్ ఫీజు కట్టాలంటే ట్రాన్స్ఫర్ కొట్టేవాడివి, చెక్ ఇచ్చేవాడివి. ఇక్కడ 60 లక్షలు బ్లాక్ మనీ పట్టుకొని ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నాము, ఏం చేస్తున్నామో క్లారిటీ ఉండాలి కదా. ప్రశాంతంగా రిటర్న్స్ వెళ్తున్న దాన్ని తీసేసి మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు, వాళ్ళ జనరేషన్కి అది కరెక్టే బాస్. అప్పుడు వాళ్ళకి ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇన్ని జాబులు చేస్తున్నారు, మినిమం అవేర్నెస్ ఉండాలి కదా. నీకు మ్యూచువల్ ఫండ్కి వచ్చే వరకేమో 12% రిటర్న్, 14% రిటర్న్, 18% రిటర్న్ అంటున్నావు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చే వరకేమో డబుల్ అవుద్ది, 100% పెరుగుద్ది. 100% అంటే ఏంది? 40 లక్షలు 80 లక్షలు అయింది. ఎన్ని సంవత్సరాల్లో అయింది? 6 సంవత్సరాల్లో అయింది. 6 సంవత్సరాలు అంటే 72/6, 72తో మల్టిప్లై చేయండి ఎన్ని ఇయర్స్ నీకు రిటర్న్స్ వస్తుంది. లేదా CAGR క్యాల్కులేటర్ అని ఓపెన్ చేయండి, చూడండి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 6 yearsకో 10 yearsకో ఎంత అవుతుంది. CAGR చూడండి ఎంత రిటర్న్ వచ్చింది. మ్యూచువల్ ఫండ్ కన్నా తక్కువ వస్తుంది బాబు. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే మీ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఘోరంగా వస్తుంది రిటర్న్స్. సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ బెస్ట్, నేను కాదన్ను. పిల్లల చదువు కోసము ఎక్కడో ఇన్వెస్ట్ చేసి అది డబుల్ అవుద్ది, ట్రిపుల్ అవుద్ది, ఆ రోజులు పోయినాయి. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా వచ్చాయి, కొద్దిగా మంచిగా రిటర్న్స్ వస్తున్న దాన్ని తీసిపడే. అదే మీకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో 6%, 7% కూడా రిటర్న్ రావట్లా. దాన్ని తీసుకెళ్ళి పెట్టావా హ్యాపీ. 23% వచ్చిన దాన్ని తీసుకెళ్ళి అలా పెట్టాల్సిన కర్మేంటి బాస్? ఒక్కసారి ఆలోచించాలి కదా. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు ఏమైనా చేస్తున్నారా గమనించండి. దయచేసి రిటర్న్స్ బాగా వస్తున్నప్పుడు వాటిని తీసేసి ల్యాండ్లో పెడతా, గోల్డ్లో పెడతా, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. రిటర్న్స్ వెళ్తున్న దాన్ని వెళ్ళనివ్వండి. కరెక్షన్స్ వస్తాయి, మార్కెట్ అన్నాక కరెక్షన్స్ వస్తాయి. మీకు గోల్డ్లో కూడా కరెక్షన్స్ వస్తుంది, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది. ల్యాండ్లో కూడా కరెక్షన్స్ వస్తాయి, ఎక్కువ తక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో, స్టాక్ మార్కెట్లో కూడా కరెక్షన్స్ వస్తాయి, ఎక్కువ తక్కువ ఉంటుంది. నో ప్రాబ్లం. 20 years పీరియడ్ కరెక్షన్స్ అన్నీ సెట్ అయిపోతాయి, వేరియేషన్స్ అన్నీ సెట్ అయిపోతాయి, స్పెక్యులేషన్స్ అన్నీ సెట్ అయిపోతాయి. లాంగ్ రన్ చూసుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్ని తొందరపడి తీసేయకండి. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్
ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు రెండు లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.